హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. ఈ స్టోరీని మనకు పంపించిన వారు హరికృష్ణ. ఇక మొదలెడదామా? నా పేరు హరికృష్ణ. మాది విశాఖపట్నంలోని మారుమూల గ్రామం. దట్టమైన అడవుల మధ్య మా ఊరు ఉంటుంది. నేను మా ఊరిలో చదువుకునే టైంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. నేను 6th క్లాస్ చదివే టైంలో మా స్కూల్లో సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్ నాకు చాలా బోర్ కొట్టింది. అప్పుడే మా డ్రైవర్ దగ్గరకు వెళ్ళి కొండపై ఉన్న డాబాలో పకోడీలు తినిపించు రామయ్య అని అడిగాను. సరే అని రామయ్య కొండపైకి తీసుకెళ్ళాడు. డాబాలో పకోడీలు తింటున్న నాకు పక్కనే ఉన్న పూల తోటలో అందమైన సీతాకోకచిలుకలు ఎగురుతూ కనిపించాయి. సీతాకోకచిలుకలను చూసి అటువైపుగా వెళ్ళాను. అలా ఆడుకుంటూ నాకే తెలియకుండా చాలా దూరం వచ్చేశాను. అలా వెళ్తున్న నన్ను చూసి రామయ్య, అటు వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేయి అని భయంకరమైన గొంతుతో పిలిచాడు. ఎప్పుడూ లేని విధంగా రామయ్య అలా అరిచేసరికి చాలా భయం వేసింది. అలా భయంతో రామయ్య దగ్గరకు వెళ్ళి, ఏమైంది రామయ్య, ఎందుకలా అరిచావు, అసలు అక్కడ ఏముంది అని అడిగాను. సరే సరే బాబు, చీకటి పడుతుంది, మనం వెళ్ళిపోవాలి అని రామయ్య అన్నాడు. అది విన్న నాకు రామయ్య ఏదో దాస్తున్నాడని అనిపించింది. ఇలాగైనా అక్కడ ఏముందో తెలుసుకోవడానికి రామయ్యని మారాం చేశాను. అప్పుడు రామయ్య నా అల్లరి తట్టుకోలేక, సరే బాబు చెప్తా ఆగు అన్నాడు. దూరంగా కనిపిస్తున్న బంగ్లాని చూపిస్తూ గొంతులో ఏదో తెలియని భయంతో, అది ఫరీద్ కోట భూత్ బంగ్లా అన్నాడు. రామయ్య గొంతులో భయాన్ని గమనించి అటువైపుగా చూశాను. ఆ బంగ్లా సగం కూలిపోయి శిథిలంగా కనిపించింది. ఆ బంగ్లాను చూసిన నాకు ఒక్కసారిగా చేతి మీద ఉన్న వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కొంచెం తడబడుతూ, అసలు ఏం జరిగింది రామయ్య, ఆ బంగ్లా ఎందుకలా ఉంది అని అడిగాను. రామయ్య భయంతో, చాలా కాలం క్రితం ఆ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగి బంగ్లాలో ఒంటరిగా ఉన్న మహిళ సజీవ దహనం అయ్యింది. ఆ అగ్ని ప్రమాదాన్ని కొందరు కావాలనే చేశారని చాలామంది అనుకున్నారు. ఇప్పటికీ ఆ మహిళ ఆత్మ ఆ బంగ్లాలో తిరుగుతుందని, అటువైపుగా వెళ్ళిన వాళ్ళకి ఎవరో మహిళ ఏడుస్తున్నట్లు గజ్జల శబ్దాలు వినిపించాయని చెప్పారు అని అన్నాడు రామయ్య. అప్పుడు ఆమెకు ఎవరూ లేరా రామయ్య అని అడిగాను. దానికి రామయ్య, ఆమెకు ఎవరూ లేరు, ఫరీద్ అనే రాజుతో సన్నిహితంగా ఉండడం వల్ల ఆ రాజు తనకి ఆ బంగ్లాను బహుమతిగా ఇచ్చాడు అన్నాడు రామయ్య. అగ్ని ప్రమాదం తరువాత ఆ బంగ్లాని చాలామంది రాజులు ఆక్రమించుకోవాలని చూశారు. అలా ప్రయత్నించిన రాజులు ఏదో ఒక కారణంతో చనిపోయారు. అసలు ఎలాంటి కారణాలు రామయ్య అని తడబడుతూ అడిగాను. అప్పుడు రామయ్య, అంతు చిక్కని వ్యాధులతో, పీడకలలతో చనిపోయారని అన్నాడు. ఇంతలో బంగ్లా వైపు నుంచి ఏదో నన్ను చూస్తున్నట్టు, నన్ను రమ్మని పిలుస్తున్నట్టు అనిపించింది. స్టోరీ చెప్తున్న రామయ్యని, చాలు రామయ్య, ఇంకా ఆపే, నాకు భయంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాను. నాలో ఉన్న భయాన్ని గమనించిన రామయ్య అక్కడి నుండి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ స్టోరీ విన్నప్పటి నుండి నాలో ఉన్న భయం కొన్ని రోజుల వరకు పోలేదు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రామయ్య మా ఇంటి పనికి రాలేదు. ఏదో ముఖ్యమైన పని ఉండడం వల్ల రాలేకపోయాడని నాన్న అనుకున్నాడు. అలా 2 రోజులైనా రామయ్య డ్యూటీకి రాకపోవడంతో రామయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఎవరో మా ఇంటి తలుపులను గట్టిగా కొడుతున్నట్లు శబ్దం వచ్చింది. తలుపు తెరిచి చూస్తే ఇంటి ముందు రామయ్య కొడుకు వర్షంలో తడుస్తూ ఏడుస్తూ కనిపించాడు. అప్పుడు రామయ్య కొడుకుని లోపలికి తీసుకొచ్చి, అసలు ఏం జరిగింది, ఎందుకులా ఏడుస్తున్నామని నాన్న కంగారుగా అడిగాడు. రామయ్య కొడుకు ఏడుస్తూ, మా నాన్న 2 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో ఎటూ కదలలేని పరిస్థితిలో ఉన్నాడని
నాన్నని చూసి చాలా భయం వేసి ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అది విన్న నాన్న రామయ్య కొడుకుతో హడావిడిగా రామయ్య ఇంటికి కారులో బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళాక వర్షం ఎక్కువ అవ్వడంతో కారు వరదలో చిక్కుకుంది. ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కారు దిగి వర్షంలో నడుచుకుంటూ రామయ్య ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో మంచం మీద ఉన్న రామయ్యను చూసి మా నాన్న చాలా భయపడ్డాడు. రామయ్య శరీరం అంతా ఉబ్బినట్లు కళ్ళు చాలా పెద్దదిగా ఉండడం చూసి నాన్నకి ఉన్న భయం కాస్త ఎక్కువైంది. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. కానీ విపరీతమైన వర్షం, తుఫాన్ ఉండడం వల్ల ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక రామయ్య దగ్గరకు వెళ్ళి నీకేం కాదు రామయ్య అని ధైర్యం ఇచ్చాడు. ఆ రోజంతా తుఫాన్ తగ్గకపోవడంతో నాన్న రామయ్య ఇంట్లోనే ఉండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రామయ్య కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఎంత లేపినా లేవకపోవడంతో తన కొడుకు బోరుమని ఏడుస్తున్నాడు. దగ్గరకు వెళ్ళి చూసిన మా నాన్నకి రామయ్య చనిపోయాడని అర్థమైంది. ఆ విషయం తెలిసిన రామయ్య కొడుకు బోరుమని ఏడవడం మొదలుపెట్టాడు. ఎలాగో అలా రామయ్య కొడుకుని ఓదార్చి అంత్యక్రియలకు సిద్ధం చేశాను. అదే టైంలో తుఫాన్ ఆగిపోవడంతో ఇదే సరి అయిన సమయం అని కొంచెం దూరంలో ఉన్న శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ రోజంతా తుఫాన్ తగ్గకపోవడంతో నాన్న రామయ్య ఇంట్లోనే ఉండిపోయాడు. నెక్స్ట్ డే శ్మశానంలో చూడడానికి వెళ్ళినప్పుడు రామయ్య శవం సగం కాలిపోయి ఉంది. అది చూసిన వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కాటికాపిరి చెప్పినట్టు సగం కాలిన శవాన్ని పాతిపెట్టారు. రామయ్య చనిపోయిన విషయం నాకు మా అమ్మకి మా నాన్న చెప్పలేదు. ఆ రోజు మధ్యాహ్నం నేను మా తమ్ముడు వీర ఇద్దరం అమ్మతో ఆడుకుంటున్నాము. కొద్దిసేపటికి వీర పడుకున్నాడు. అదే టైంలో మా ఇంటి బయట కాకులు, కుక్కలు ఒక వ్యక్తిని చూసి అరుస్తున్నాయి. అది గమనించిన అమ్మ బయటికి వెళ్ళి చూసింది. అక్కడ రామయ్య నిలబడి ఉన్నాడు. రామయ్యను చూసి సంతోషంతో ఎలా ఉన్నావు రామయ్య, ఆరోగ్యం అంతా బాగానే ఉందా అని అడిగింది. అప్పుడు రామయ్య బాగానే ఉన్నాను, వీర ఎలా ఉన్నాడు, వీరను నాతో పంపించమని గంభీరమైన స్వరంతో అన్నాడు. వీర పడుకొని ఉన్నాడు రామయ్య, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు అని అమ్మ చెప్పడంతో సరే అని రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్యకి వీర అంటే చాలా ఇష్టం. వీర రామయ్యతో ఆడుకోవడానికి చాలా ఇష్టపడేవాడు. అందువల్ల రామయ్య మాకు చాలా దగ్గరయ్యాడు. కొద్దిసేపటికి మా నాన్న ఇంటికి వచ్చాడు. చాలా నీరసంగా కనిపించడం చూసి అమ్మ నాన్నకి టీ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు అమ్మ నాన్నతో రామయ్య ఇంటికి వచ్చాడు, వీరని తనతో పంపించమని అడిగాడు. వీర పడుకొని ఉండడం వల్ల సాయంత్రం రమ్మని పంపించేశాను అని చెప్పింది. అది విన్న మా నాన్న ఒక్కసారిగా టీ కప్ని కింద పడేసి ఏంటి నువ్వు చెప్పేది, రామయ్య ఇంటికి రావడం ఏంటి, నువ్వు కరెక్ట్గా చూసావా అని అడిగాడు. అమ్మ నేనేం గుడ్డిదాన్ని కాదు, వచ్చింది రామయ్యనే అని కోపంతో అంది. దాంతో మా నాన్నకి శరీరం అంతా చెమటలతో తడిచిపోయింది. రామయ్య రావడం ఏంటి, రామయ్య నిన్ననే కదా చనిపోయాడు, అంత్యక్రియలు కూడా అయిపోయింది అని వణుకుతూ అన్నాడు. అది విన్న మాకు వెన్నులో వణుకు పుట్టింది. అమ్మ శరీరం అంతా చెమటలతో తడిచిపోయింది. కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి. కొద్దిసేపు మాకు నోట మాట కూడా రాలేదు. 10 నిమిషాల తరువాత వణుకుతున్న గొంతుతో అమ్మ చనిపోయిన వ్యక్తి రావడం ఏంటి, వీరను తనతో తీసుకెళ్తా అని చెప్పడం ఏంటి అని నాన్నతో చెప్పింది. అలా ఇద్దరు ఒకరినొకరు చూస్తూ భయపడుతూ ఉన్నారు. అమ్మ నన్ను వీరని గట్టిగా పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నాన్న ఇంట్లో ఉన్న కిటికీలు, డోర్లు అన్నీ మూసేసి మా ఊర్లో ఉన్న బాబాని తీసుకొస్తానని వెళ్ళాడు. మా నాన్న వెళ్ళిన కొద్దిసేపటికి మా ఇంటి బయట దూరంగా కుక్కల అరుపులు భయంకరంగా వినిపించాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి చాలా బలంగా ఎదురుగాలులు వీచాయి. అప్పుడే రామయ్య ఆత్మ తలుపులను గట్టిగా కొడుతూ వీరా బయటికి రా బాబు, మనం ఆడుకుందాం అని అంటున్నాడు. అది విన్న నేను వీర ఏడుస్తూ అమ్మని ఇంకా గట్టిగా పట్టుకున్నాము. వీరా రా బాబు, బయటికి వస్తావా లేదా, అందరినీ చంపేయమంటావా అని భయంకరంగా రామయ్య ఆత్మ అరుస్తుంది. అది విన్న అమ్మ భయంతో నన్ను వీరాని ఎత్తుకొని ఇంటి వెనుక ఉన్న డోర్ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది.
వెనకాలే వస్తున్న రామయ్య ఆత్మ చీకట్లో చాలా పెద్దదిగా భయంకరంగా కనిపించింది. ఆ సమయంలో ఆ ప్రదేశం అంతా కుక్కల అరుపులతో గుడ్లగూబ శబ్దాలతో భయంకరంగా మారింది. మా అమ్మ వెనక్కి తిరిగి చూడకుండా అరుస్తూ పరిగెడుతూనే ఉంది. ఎలాగో అలా పడుతూ లేస్తూ మా ఇంటికి దూరంగా ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయాము. గాయాలతో ఉన్న మమ్మల్ని చూసి మా పెద్దమ్మ కంగారుగా ఏమైందని అడిగింది. మా అమ్మ వణుకుతూ చనిపోయిన రామయ్య ఆత్మ మమ్మల్ని వెంటాడుతూ వీరాని తనతో తీసుకెళ్తా అంటున్నాడని చెప్పింది. అలా మాట్లాడుతుండగా బయట కుక్కల అరుపులు చాలా విపరీతంగా వినిపించాయి. కిటికీ అద్దాలు వాటంతట అవే పగిలిపోతున్నాయి. అది చూసిన పెద్దమ్మకి కూడా భయం వేసింది. రామయ్య ఆత్మ ఇంట్లోకి రాకుండా ఉండడానికి గాయత్రి మంత్రాన్ని చదివింది. అలా కొద్దిసేపటికి కుక్కల అరుపులు ఎదురుగాలులు ఆగిపోయాయి. అప్పుడే మా నాన్న గొంతు బయట నుంచి వినిపించింది. మా నాన్న మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. మా పెద్దమ్మ భయంతో డోర్ తెరిచి ఇంటి బయట మా నాన్నను చూసింది. మా నాన్నతో పాటు బాబా కూడా ఉన్నాడు. జరిగిందంతా బాబాతో చెప్పాము. బాబా తన మంత్రాలతో మా ఇల్లంతా తాయెత్తులు కట్టాడు. అప్పటి నుంచి రామయ్య ఆత్మ మళ్ళీ రాలేదు. కొన్ని రోజుల క్రితమే రామయ్య ఆ బంగ్లాలోకి వెళ్ళాడని, అందువల్లే తనకి పరిస్థితి వచ్చిందని రామయ్య కొడుకు బాధపడుతూ మాతో అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మేము ఆ ఇంటిని ఊరిని విడిచిపెట్టి సిటీకి వచ్చేసాము. ఇదండి హరికృష్ణ లైఫ్లో జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.